Don't say that. Ammu na phone chestandi maatladute bye. Welcome back to our YouTube channel. Hello. ఏంటి జా బయటికి వెళ్దామా? కట్ చేస్తా. నువ్వు కట్ చేయి. కట్ చేస్తుందా? నువ్వు కట్ చేయలే, టింగ్ అని సౌండ్ రావాలి. నా ఫోన్లో వద్దంటండి. ఐఫోన్ తనకు నచ్చదు, అందుకే నా ఫోన్లో వద్దంటుంది. ఏంటో జనాలు కూడా ఇలా కూడా ఉంటారని అనిపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈరోజు చాలా అంటే చాలా సర్ప్రైజ్ ఎపిసోడ్ అండి. అండ్ మా ఇద్దరికి చాలా ఇష్టమైన వ్యక్తి, మీ అందరికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నాం అన్నమాట. సర్ప్రైజ్ ఇది. అసలు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేము ఇప్పుడు షాపింగ్ వెళ్తున్నాము రేపు. ఎందుకునంటే ఇప్పుడు వాళ్ళకి నార్మలీ మాకు పెళ్ళి అయిన అప్పటి నుంచి కూడాను సనా అప్పుడు మాకు దగ్గరలో ఉండేది. సో అప్పుడు ఇఫ్తార్ పంపించేవాళ్ళం రంజాన్ టైంలో అనమాట. ఇఫ్తార్ అంటే మంచిదనమాట. మనం వాళ్ళు రోజాలో ఉంటారు కదా, ఫాస్టింగ్లో ఉంటారు కదా. సో అందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ రోజా ఉంటారు కాబట్టి వాళ్ళకి సో ఇఫ్తార్ పంపిస్తే మనకి మంచిది, వాళ్ళకి. అసలు ఇఫ్తార్ అంటే ఏంటన్నా? వాళ్ళు రోజా ఓపెన్ చేస్తారు కదా, దాని తర్వాత వాళ్ళు తినే ఫుడ్ ఇఫ్తార్ టైంలో చేస్తారనమాట. పూజ అంటే వాళ్ళ నమాజ్ అంతా చదివిన తర్వాత. సో నార్మల్లీ అయితే నేను లాస్ట్ 2 years నుంచి పంపించట్లేదు, బికాస్ ఎన్ఎం ఫుడ్స్ కరెక్ట్ గా అదే టైంలో మ్యాంగో స్టార్ట్ అయిపోవడం కుదరట్లేదు అనమాట. లక్కీలీ ఈసారి కొంచెం గ్యాప్ ఉంది మన మ్యాంగో సీజన్ కి రంజాన్ కి. సో అందుకని సరే ఇఫ్తార్ చేద్దామని చెప్పి నార్మల్లీ అయితే మటన్ కర్రీ, చపాతీస్ ఇలాంటివన్నీ చేస్తా. ఈసారి అసలు సిసలు అయినా ఆంధ్ర భోజనం చేద్దాం, మన తెలుగింటి భోజనం చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. పులిహార, ఎందుకంటే చాందీ తబస్సుకి చాలా ఇష్టం, అంటే సనా కూతురికి. అండ్ వాళ్ళ మనవడికి ప్రిన్స్ అంటే యూసుఫ్కి, వాడికి ఇష్టం. గారెలు, దాని తర్వాత దోసకాయ టమాటా చట్నీ, వైట్ రైస్, మామిడికాయ పప్పు సనాకు చాలా ఇష్టం. గుత్తొంకాయ ఫ్రై నాకు ఇష్టం. చికెన్ ఫ్రై వాళ్ళకి ఇష్టం. మునక్కాయ మటన్ మా ఆయనకి ఇష్టం. ఇది ఏంటంటే స్వామి కార్యం స్వకార్యం. దాని తర్వాత రసం సనాకి చాలా ఇష్టం. పరమాన్నం అనుకున్నాము, దాన్ని మార్చి గోధుమ రవ్వ స్వీట్ కానీ లేకపోతే షీరాలో ఒక వెరైటీ కానీ చేస్తా. కుండ పెరుగు, దానికోసం ఇంత కుండ పెరుగు కూడా తోడేస్తా. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఏ రోజైతే మేము ఇఫ్తార్ చేయబోతున్నామో ఆ రోజు సనా బర్త్డే కూడా అనమాట. చాలా కాలమైంది దాని బర్త్డే రోజు సర్ప్రైజ్ ఇచ్చి. సో అందుకనే బర్త్డే రోజు వెళ్ళడం కూడా ఒక సర్ప్రైజే. సో ఎలా ఉంటుంది ఏంటి అన్ని కూడా చూద్దాము. ఇప్పుడైతే మేము గ్రోసరీ షాపింగ్ కి వెళ్తున్నాం. ఓకే చలో. అవును, ఇది బాగుంది చూడు, పెద్ద ప్లస్ సైజెస్ కూడా ఉన్నాయి వీటిల్లో. మనకి ఏం కావాలో ఆ సైజులు తీసుకోవచ్చు. ఈరోజు సనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని అందరికి తెలుసు కదా, ఈరోజు సనా బర్త్డే కూడా. సో ఎవ్రీ ఇయర్ ఆంటీ వాళ్ళు కూడా ఇఫ్తార్ ఫ్రూట్స్ పంపిస్తారనమాట. మా అత్తగారు వాళ్ళు కంపల్సరీగా పెద్ద కూతురులాగా చూస్తారు తనని, సనాని. అండ్ చాలా అంటే చాలా క్లోజ్ అండి మా ఫ్యామిలీకి. అండ్ నిజంగానే పెద్ద కూతురులాగానే తను మొత్తం అసలు కలవడం కానీ లేకపోతే చాలా అంటే చాలా పర్సనల్గా చాలా మా హార్ట్కి చాలా దగ్గర తను. అండ్ ఈరోజు అప్పుడు ఆంటీ వస్తున్నారు ఫ్రూట్స్ కొనడానికి. ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఫ్రూట్స్ ప్యాక్ చేయించి నేను మేఘ్నా సాయంత్రం వెళ్ళి సనాకి సర్ప్రైజ్గా ఫ్రూట్స్ అండ్ మేఘ్నా వచ్చి ఇఫ్తార్కి సంబంధించి ఇఫ్తార్ అనేది మీకు చెప్పింది కదా, సో అన్ని ఆల్ వెరైటీస్ ఫుడ్ చేసేస్తుంది అనమాట, ప్రిపేర్ చేస్తుంది పైన. ఇప్పుడు ఆంటీ రాగానే ఫస్ట్ ఫ్రూట్స్ కొనేసేసి ప్యాక్ చేయించేసి ఈవినింగ్ అక్కడ కలుద్దాం. సో ఫ్రూట్స్ కొనేసారా ఆంటీ? చాలా బాగున్నాయి ఆంటీ, వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్. ఇంకా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సనాకి మీ పెద్ద కూతురికి ఇఫ్తార్ ఇస్తున్నందుకు? ఏదో అంటే ఇక్కడ ఉంటే బాగుండేది, దూరం వెళ్ళిపోయింది కదా, చాలా దూరం. అవును, చాలా దూరం అయిపోయింది. ఏదో కొంచెం అలా తృప్తి కోసం పంపుతున్నా.
మార్నింగ్ అయిపోయిందండి. నిన్న మనం సూపర్ మార్కెట్ కి వెళ్ళాము, డబ్బాలు కొనుక్కున్నాం, కాయగూరలు కొనుక్కున్నాం, అన్ని కొనేసుకున్నాం కదా. పొద్దున్నే లేసేసి గబగబా చింతపండు పులుసు పులిహారకి రెడీ చేసేసాను, పచ్చడి రెడీ చేసేసుకున్నాను. దోసకాయ, సొరకాయ అండ్ టమాటో పచ్చడి అనమాట, రోటి పచ్చడి అది రెడీ చేశాను. వడకి పిండి వేసేసుకున్నాను. ఎన్ని పనులు చేస్తున్నాను చూడండి, అన్ని చేస్తున్నాను. అందుకే టైం లేదు, ఇంకా వెళ్ళి ఈ గెటప్ తీయడానికి టైం లేదు. మా ఆయనేమో జిమ్కి వెళ్ళారు. ఆయన వచ్చేంత టైం వేస్ట్ చేయకూడదు, మన పనులు మనయే. సో ఇప్పుడు శ్యామ్ని పిలిచాను, వెళ్ళి మటన్ చికెన్ కొనేసుకుంటే, ఈ 2 కొనేసుకుంటే నా పనులు అయిపోయినట్టే. వచ్చేసేసి ఇంక ఇంట్లో పనులు చేసుకోవచ్చు. మనకు వంట సేపు అండి, గట్టిగా కూర్చుంటే 1.5 గంటలు నేను పని చేసేస్తా. వంట మనకి కొట్టిన పిండి కదా, మనకు పెద్ద టైం పట్టదు అనమాట. సో చేసేస్తానమాట. కాకపోతే ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, సనాకి తెలీదు నేను వస్తానని. సనా ఏమనుకుంటుంది, ఈరోజు శ్యామ్నో చరణ్నో క్యారేజ్ ఇచ్చి పంపిస్తానని అనుకుంటుంది. వేరే సనా కూతురికి తెలుసు అనమాట నేను వస్తున్నాను, మా ఆయన వస్తున్నాను అని చెప్పేసి. సో ఒక చిన్న సర్ప్రైజ్ దానికోసము వెళ్ళి దానికి ఇఫ్తార్ ఇచ్చేసేసి, ఒక గట్టి హగ్ ఇచ్చేసి, హ్యాపీ బర్త్డే చెప్పేసేసి అప్పుడు వచ్చేస్తానమాట. సో చాలా రోజులైంది ఇలా దానికి సర్ప్రైజ్ ఇచ్చి. సో సర్ప్రైజ్ ఇద్దాము, ఓకేనా? టచ్ వుడ్, ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉన్నాము. ఇంకా వచ్చే సంవత్సరాలు మేము బతుకున్నంత వరకు ఇలానే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ లవ్ యూ సనా, హ్యాపీ బర్త్డే. I love you so much. तेरे लिए तेरा पसंद का सब बना के लेके आ रही हूँ, ओके? అంటే నీకు నచ్చినవన్నీ చేసుకుని వస్తున్నానని తెలుగులో అనువదిస్తున్నాను, ఓకే? ఐఎమ్ ఎక్సైటెడ్. నాకు సర్ప్రైజ్లు ఇవ్వాలంటే చాలా ఇష్టము. సో అందుకని ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు నేను శ్యామ్ వస్తే మటన్ షాప్కి వెళ్తాను, ఓకేనా? సో మీరు చూసినట్టయితే నా కిచెన్ పెద్ద కేయాస్లో ఉంది. దీనికి ముందే షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఈ రోజే మా ఏసీని కూడా సర్వీసింగ్ చేయడానికి వచ్చారు. సో మొత్తం మా ఇంట్లో ఏసీలన్నీ సర్వీసింగ్ అయిపోయింది. అది లేకపోతే సమ్మర్లో చచ్చూరుకుంటాం. కానీ ఇంత గందరగోళంలో నేను ఎప్పుడూ వండలేదు. ఇది మీకు చూపిస్తా. మటన్ బాయిల్ చేసేసాను. ఇక్కడ వచ్చేసేసి వంకాయ, ఆల్రెడీ చికెన్ అయిపోయింది, దగ్గరగా కూర చేసేసాను. వంకాయకి గుత్తి వంకాయకి మసాలా అంతా రెడీ చేసుకున్నా. ఉల్లిపాయలంతా చాప్ చేసేసుకున్నాను. ఇదిగోండి పచ్చడి రెడీ. దోసకాయ, బీరకాయ, మామిడికాయ అండ్ టొమాటో వేసి పచ్చడి చేశాను అనమాట. ఫ్రెష్గా ఉల్లిపాయలు కట్ చేయాలి. తీసుకెళ్లే ముందు తాలింపు వేసి అప్పుడు పైన వేస్తే బాగుంటుంది అని చెప్పి చిన్న కుండలో పెరుగు తోడేసాను దానికోసం అని చెప్పి. దానికి ఫాయిల్ పెట్టాలి, ఇంకా తోడుకుంటుంది. మధ్యలో మా ఆయనకి రైస్ కూడా వండేసేసా. సో అట్లా పనులు జరుగుతున్నాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి మన వంకాయ, గుత్తి వంకాయకి నా వంకాయ ఫ్రై అవుతున్నాయి. దీని తర్వాత దీంట్లో మసాలాలన్నీ నింపుతానమాట. ఉడికిపోయాయి. నెక్స్ట్ బ్యాచ్ వేసేద్దాం. మా ఆయన ఇప్పుడే వచ్చారు. ఆయన ఏమో కూర్చుని షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. సార్ జిమ్కి వెళ్ళేసి వచ్చారనమాట. సో వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ తాగుతున్నారు. అండ్ చాలా మంది నా వాటర్ బాటిల్ లింక్ అడిగారు. ఇది అమెజాన్లో కొనుక్కున్నాను. సో ఎవరికైనా కావాలంటే కొనుక్కోండి, ఓకేనా? బై ద వే మీకు తెలుసా, నేను మా ఆయన మాట్లాడుకుంటుంది. వీఆర్ నాట్ ఆన్ టాకింగ్ టర్మ్స్. అందుకే నా వీడియో నేనే చేసుకుంటున్నాను అనమాట. అది విషయం. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతాయండి, ముద్దుగా ఉంటుంది, పర్లేదు. మా ఇద్దరు చిన్న గొడవ అయిందనమాట. అందుకని సో పట్టించుకోకండి ఇవన్నీ కూడా. ఈ మధ్య దిష్టి ఎక్కువ తగులుతుంది, అందుకనే గొడవ అయిందని అనుకుంటున్నాను నేను పర్సనల్ గా. ప్రతి ఒక్కరు వైఫ్ అండ్ హస్బెండ్ కి ప్రతి ఒక్క రిలేషన్ లో ఇవి కామన్. చిన్న చిన్న గొడవలు అనేవి అవి పట్టించుకోకూడదు. ఏం గొడవ అని తెలుసుకోవాలని ఉంటే ఇందిరా గారిని అడగండి, ఆయన సమాధానం చెప్తారు. మీరు కమెంట్ లో పెట్టండి దేనికి గొడవ వేసుకున్నారు మీరు మా మేఘ్నా గారితో అని చెప్పి మీరు కమెంట్ లో పెట్టాలి, ఓకేనా? పెడితే అప్పుడు ఆయన ఏం ఆన్సర్ ఇస్తారో నేను చూస్తా. వంకాయ ఫ్రై అవుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని చేయాలి, ఓకేనా? కొంచెం అన్ని ఒక కొలికి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసుకుందాం, ఓకే? జీవితం ధన్యమైపోయిందండి. మా ఆయన చెయ్యక ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నాడు. అదిగోండి జీడిపప్పు కట్ చేసి ఇస్తున్నాడు. సనా తేరే లియే దేఖ్ రే కిత్నా కామ్ కర్ రా తేరా బాయ్ ఫ్రెండ్. సనా కోసం చేస్తున్నాడండి, లేకపోతే మా ఆయన చచ్చిన చేయడు ఇలాంటి పనులు. నాకు ఇంకా ఈరోజు నాకు పని ఎక్కువ ఉందని చేస్తున్నాడు అనమాట. ఇంత అలసిపోయాను దేవుడా, ఈరోజు చాలా అలసిపోయాను. మొత్తానికి టైం 4:12 అయింది. 4:30కి బయలుదేరదాం అనుకున్నా. అట్లీస్ట్ 4:45 అయినా బయలుదేరాలి నేను. ఇంకా ప్యాక్ చేయాలి, వడలు వేయాలి, పులిహార కలపాలి. ఇవన్నీ అయిపోవచ్చాయి. మటన్ కూర లాస్ట్లో ఉంది. సో
సో ఇది అయిపోయిందంటే ఇదిగోండి మునక్కాయ మజ్జన అనమాట. సో దాని తర్వాత హెల్దీ వర్షన్ ఆఫ్ షీరా ఏమంటారు, కేసరి. హెల్దీ వర్షన్ ఏంటంటే పామ్ షుగర్తో చేశానమాట, షుగర్ కాకుండా. మునక్కాయ మజ్జన రసం అయిపోయింది. ఈ అన్నము వైట్ రైస్కి దీనికి. ఇది వచ్చేసేసి గుత్తి వంకాయ, ఇది వచ్చేసేసి స్వీట్. మటన్ చేయాలిగా, చేయాలి మటన్ వడలు, పులిహార కలపాలి. అవ్వట్లేదు ఈరోజు పని, ఎందుకు అవ్వట్లేదు ఏమో మరి. సనా అనుకుంటుంది తెల్లన్నం కూడా ఇవ్వాలా అని అనుకుంటుంది, కానీ మనం ఇవ్వాలి కదా. భోజనం పెట్టామంటే అన్ని ఉండాలి కదా, అన్నీ ఉండాలి. ఇంకోటి అనుకున్నాను నేను, కుదరలేదు కానీ ఆకులు కూడా తీసుకెళ్తారా, ఇస్తరాకులు కాదు అరిటాకు ఎలా ఉంటుంది కదా అని అనుకున్నాను. మళ్ళీ రకాలు బట్టి చాలా ఇష్టం. దాని కొడుక్కి కూడా చాలా ఇష్టం అమ్మ, అందుకనే నీట్గా. బేసికల్ గా ఇలా ఇఫ్తార్ పంపిస్తే చాలా మంచిది అంటారు కదా, మనకి మంచిది రంజాన్ టైంలో, ఎందుకంటే వాళ్ళు ఉపవాసం ఉంటారు కదా. సో మనం పంపిస్తే ఇప్పుడు జస్ట్ ఒక పూట తింటారు కదా వాళ్ళు. అవును, సేమ్ మన కార్తీక మాసం ఎలాగా 6:30 తింటారు అంతే. అంతే, తర్వాత 6:30 నుంచి మార్నింగ్ 4:35 వరకు తినే టైం ఉంటుంది. మళ్ళీ క్లోజ్ చేసేస్తారు, రోజా పెట్టేస్తారు అనమాట. అంటే ఫాస్టింగ్ టైం క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఫుల్ డే ఫాస్టింగ్ ఉండాలి ఈవినింగ్ వరకు. మనం కార్తీక మాసం ఎలా చేస్తాం. సో మీ ఇద్దరు చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఏమనిపిస్తుంది, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనిపిస్తుంది. हिंदू मुस्लिम भाई भाई क्या बोलते मियां भाई. రసం నా ఫేవరెట్ రసం. ఇలా వేస్తే ఏ కాలానికి వేస్తాను, అది కూడా మన ఎన్ఎం ఫుడ్స్ రసం పౌడర్తో. రసము గ్లాస్లో పోసుకొని తాగుతుంది సార్. ఇది దోసకాయ, బీరకాయ, టొమాటో అండ్ మామిడికాయ పచ్చడి. ఇప్పుడు ఇలా పెట్టి అప్పుడు తిరగమతేస్తా, బాగుంటుంది కదా. లోపల వేసేస్తాం, పైన వేస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే కలిసిపోతుంది కదా. పప్పు ఇది ఫేవరెట్ మామిడికాయ పప్పు. ఇది తాలింపు వేయాలి, ఇది కూడా అలాగే పైన నుంచి వేస్తే. ఒక నిమిషం నేనే తీస్తా. వంకాయ, గుత్తి వంకాయ నీ ఫేవరెట్. వాళ్ళు ఎప్పుడు మనకి వంకాయ వచ్చేసేసి వాళ్ళు మనకి వంకాయ మసాలా పంపిస్తారు కదా, మనం కూడా వంకాయ వేస్తాం, కానీ మనం వంకాయ గుత్తి వంకాయ వేస్తాం అనమాట. అలా చూడు ఎలా ఫ్రై చేసాను ఫుల్ ఫుల్. ఇది మా అత్తగారి రెసిపీ. స్వీట్ మాత్రం నాకు ఎందుకు చూస్తుంటే అన్నవరం ప్రసాదం లాగా అనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో. షీరానే పామ్ షుగర్ తో చేసా, హెల్దీ వర్షన్. ఫైనల్లీ వడ, వేడి వేడి వడ. అయితే నిలిచిపోయాను, దాని బర్త్డే ఏంటో నేను నిలిచిపోయాను. तेरे बर्थडे में मैं थक गई रे. బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు నీ ఫ్రెండ్ కి? ఒక మంచి చీర కొన్నాను, ఆ చీర ఇస్తా. చాలా రోజులు నేను దానికి చీర గిఫ్ట్ చేసి. సో దానికి ఇష్టమైన గ్రీన్ షేడ్ లో, ఒక లైట్ గ్రీన్ షేడ్ లో శారీ అనమాట. చాలా బాగుంది, సిల్క్ శారీ. అది దానికి గిఫ్ట్. సో నేనైతే రెడీ అయిపోయానండి, మా ఆవిడ రెడీ అయిపోతే ఇంకా స్టార్ట్ అయిపోతాను. ఫైనల్లీ మేము బయలుదేరామండి. సో వాళ్ళకి ప్రేయర్ టైం అయిపోతుంది 6:30కి యాక్చువల్లీ ప్రేయర్ టైం. ఈ లోపు బిఫోర్ మేము చేరుకోవాలన్నమాట. లెట్ us hope తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాం. యాక్చువల్లీ పువ్వులు కూడా కొనాలనుకున్నాను మా ఆయన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకి, కానీ కుదరలేదు టైం. పర్వాలేదులే, పువ్వు లేకపోతే ఏంటి, నువ్వే ఒక పెద్ద గిఫ్ట్. నేనే పెద్ద బొకే అంట. సో అందుకని బొకే కొనలేకపోయాము. బట్ దాన్ని ఓకే, నేను వెళ్ళటం మా ఆయన వెళ్ళటమే దానికి బర్త్డే సెలబ్రేషన్ అంతే అనమాట. అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మేము ఆల్రెడీ తపస్సుతో చెప్పినట్టు అన్ని ఫాలో అప్లు చేస్తున్నాము. అన్ని తీసుకొని పైకి వెళ్తాం, ఓకేనా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న
వీడియోస్ ఒకటి తీసేస్తాం, సర్ప్రైజ్ వీడియోస్, దానికి విష్ చేయటం అంతే. దాంతో ఎపిసోడ్ అయిపోయింది, అంతే కదా. ఓకే, సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము. చాందీకి తెలుసు అర్బస్ వచ్చేసరికి ఎందుకు కాబట్టి చాందీకి తెలుసు. చాందీ ప్రిపేర్డ్. సర్ప్రైజ్ అవుతుంటావా? తుస్ అయిపోవాలంట అప్పుడు. అవునే అనాలంట. మాలి మీద తు ఆతేనంటే అప్పుడు నా పరిస్థితిలో. Happy birthday to you. मेरे अल्लाह मेरे मौला, मेरे अल्लाह मेरे मौला. Birthday to you. Happy birthday. Happy birthday to you. I only. అసలు ఫిసల్ అయిన ఆంధ్ర భోజనం, ప్యూర్ చికెన్ మటన్ అంతా నీ స్టైల్లో తింటావు కదా, సో ఆంధ్ర వంట. చాందీ ఫేవరెట్ పులిహార. పులిహోరా प्रिंस को बड़ा पसंद है ना, अरहान को एंड प्रिंस को बड़ा తీసుకున్నాను. బిర్యానీ కంటే స్పెషల్ నాకు ఇది. బిర్యానీ కంటే స్పెషల్ చికెన్ మటన్ స్వీట్ కాదు చికెన్. వడలోకి రోటి పచ్చడి. మా టెన్షన్ हेल्थ कॉन्शियस हो करके पाम शुगर से शीरा बनाई. फिर तुम लोग चावल नहीं बनाना करके चावल भी लाए. గుత్తొంకాయ వేపుడు. అండ్ నీ కోసం స్పెషల్ గా కుండలో పెరుగు తోడబెట్టా. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సో మచ్. इतना सब करके इतना बर्थडे కదా వాట్ లగ్గయా మీరా. నీ పుట్టినరోజు ఏంటో కానీ మా ఆయన పుట్టినరోజు కూడా ఇంత కష్టపడలేదు. ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసమే కష్టపడాలి. కాదు, నేను చాలా అసలు ఫ్లవర్స్ తెద్దాం అనుకున్నాను. నేను అన్నాను కారెక్కిన తర్వాత అరే బొకే మర్చిపోయి. దానికి రోజా ఓపెన్ చేసే టైం అయిపోతుంది, ప్రేయర్స్ టైం అయిపోతుంది. యా హ్యాపీ. Very thanks. Handsome. He's very handsome. Middle Eastern countries में Middle Eastern countries में the kids, he's same like that. అంటే నాకు దూరం అయిపోతుంది కదా అందుకని. అండ్ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు కొంచెం టైం ఉంది, ఉగాదికి ముందు వచ్చింది కదా రంజాన్, సో నాకు కొంచెం టైం ఉంది. ఉగాది తర్వాత మళ్ళీ మ్యాంగో బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది, సో కొంచెం ఫుర్సత్ లో ఉన్నాను అనమాట. బాగున్నారమ్మా. మీ అత్తగారి బర్త్డే రోజే ఫుడ్స్ పెట్టి కూడా 2 years. Oh yeah, exactly. How today is our 2 years anniversary NM Foods. యానివర్సరీ కదే. Seriously. వాళ్ళకి చేసిన వాళ్ళకి అంటే ఒకటి ఐ లవ్ కుకింగ్ అండ్ వెన్ ఐ హావ్ టు డూ ఇట్ ఫర్ పీపుల్ నో, నాకు ఇంకా హ్యాపీనెస్ ఉంటుంది. ఎంత పనైనా సరే తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు చేయి నొప్పి కాలు నొప్పి తర్వాత విషయం అది నేను భరించాలి. అఫ్కోర్స్ ఇంటికి వెళ్ళిందా చెప్తా నా చేయి నొప్పి అదన్నీ చెప్తా, కానీ ఎవరైనా తిని అబ్బా బాగుంది అని అంటారు కదా,
that gives me immense satisfaction. అందులో ఇష్టమైన వాళ్ళకి చేయడం అందుకే నాకు వండి పెట్టడం ఇష్టం. హోల్స్ అపార్ట్ మేమిద్దరం. ఇది చాలా మంచిది. నేను చాలా చాలా దుర్మార్గురాలు. అది వెరీ సాఫ్ట్ స్పోకెన్, నేను చాలా ష్రూడ్. సో మా ఇద్దరికి నేను ఎప్పుడు అంట తు మీరు దోస్త్ కేసి పని మనమేమో ఇచ్చి పడేస్తాం, ఇదేమో ఎందుకు ఇచ్చి పడేయటం, మంచిగా చెప్దాం అనుకుంటది. ఏంటంత మంచిగా చెప్తాం. Once again, happy birthday, Sanaji. Thank you, Raj. Thank you so much. కానీ ఈ సెలెక్షన్ నాది కలర్ సీన్ లేదు. నేనే కలర్ సెలెక్ట్ చేశాను. సీన్ లేదు, నేను సెలెక్ట్ చాలా బాగుంది. చాలా బాగుంటుంది. క్లాస్ గా సమ్మర్ కదా, అవునవును, అందుకని లైట్ వెయిట్ బ్లౌజ్ కుట్టించుకొని పండగకి వేసేసుకుంటాం. అంటే రాజ్ ఇవన్నీ వైడ్ స్ప్రెడ్ పెట్టుకుంటారు, ఇది అవసరం లేదు. మనం ఓన్లీ ఖజూర్ లేకపోతే ఉప్పుతో కూడా ఓపెన్ చేసేయచ్చు యాక్చువల్లీ. సో ఇప్పుడు కానీ అందరు ఉంటారు కదా, అందరు ఎవరు ఇష్టంగా ఏం తింటారు అని ఒక 10 వెరైటీస్ వండుకొని పెడతారు ఎవరికి ఏం కావాలో తినాలనేసి. సో యూ ఓపెన్ విత్ సంథింగ్ హెల్తీ లైక్ ఫ్రూట్స్ ఆర్ సంథింగ్. సో దాన్ని ఇఫ్తార్ అంటారు. దాని తర్వాత ఇంకా నమాజ్ చదువు, ఎనీథింగ్ అగైన్ యాజ్ యూజువల్. Thank you. أشهد أن لا إله إلا الله. Nice. It's feeling very good. First time నేను అసలు. They can eat, but I don't prefer. వాళ్ళు పెడుతుంటే నువ్వు తింటున్నావా? తినమన్నారా? తిను తిను, ఎంజాయ్. సో వెళ్ళేసి వచ్చేసామండి ఇంటికి. సో ఫైనల్లీ సనా బర్త్డే కి తనకు నచ్చిన ఫుడ్, తెలుగు వంటలు. వాళ్ళు అసలు అనుకుంటున్నారు పులిహార కోసం వెయిట్ చేస్తున్నారు. అడిగితే బాగోదేమో అనుకుని ఏం అడుగుతాను అలాగా చెప్పను అని, ఎందుకంటే దాని దృష్టిలో నేను శ్యాములతో పంపిస్తున్నట్టు కదా భోజనము. చాలా సర్ప్రైజ్ అయిపోయింది నిజంగా. వాళ్ళు ప్రేయర్స్ చేసుకుని ఫస్ట్ టైం మేము కూడా వాళ్ళు రోజా ఓపెన్ చేసే టైం, ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైంలో మేము కూడా అక్కడ ఫస్ట్ టైం ఉండడము, మేము కూడా డేట్స్ తో తిని, అంటే మాకి మేమేం ఫాస్టింగ్ లేమనుకోండి, బట్ స్టిల్ మంచిగా అనిపించింది ఆ అట్మాస్ఫియర్. డిఫరెంట్ కల్చర్, మన ఇండియాలో ఉండే బ్యూటీయే అది. డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కల్చర్స్. సో అవన్నీ చాలా బాగా అనిపించింది. కొంచెం టైం స్పెండ్ నచ్చుంటుంది అనుకుంటున్నాను సారీ కూడా. అండ్ నిజంగా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సనాజీ. ఇలా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మీరు, హెల్దీగా వెల్దీగా. చాలా అసలు అందరిని హ్యాపీగా ఉంచితే మీరు కూడా హ్యాపీగా ఉండాలి ఎప్పటిలాగా. అది ఎక్కడుంటే అక్కడ అందరూ హ్యాపీగానే ఉంటారు. ఆ స్మైల్ చాలా అసలు అవర్ ఫేస్ లో. మనం అదే ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెసెస్ మనం ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, మనం హ్యాపీ అవుతాము. అదే అంటున్నా. ఇంకొకటి మనం బ్లెస్డ్ ఏంటి తెలుసా, మనకు ఉన్న చిన్న ఫ్యామిలీ అయినా కానీ అది మన మమ్మీ పప్పా లేకపోతే అని, అంకిత, మీతు, అదితి, శ్రీరామ్, ఆరవ్, ఈ కాకుండా మన ఫ్రెండ్ సర్కిల్, అంటే మనకి చాలా లిమిటెడ్ సర్కిల్, బట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంతే చాలు. నలుగురున్నా చాలు మన లైఫ్ లో. ఎంత క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్. అది మనకి ఉన్నారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. నా కష్టం అంతా పోయిందండి. అది పులిహార తిని బాగుంది అనేటప్పటికి గ్యాప్ లేదండి, కూర్చోలేదు అసలు. ఈ రోజు 11 ఐటమ్స్ చేసాము. ఆఖరికి దానికి పెరుగు తోడు పెట్టుకుని వెళ్ళా, అంటే గిన్నెలో కుండలో పెరుగు తోడు పెడదామని. బట్ ఇట్ వాస్ సూపర్ సూపర్ హ్యాపీ. నాకు ఇలాంటి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. అండ్ మా ఆయనకు కూడా చాలా థ్యాంక్ యూ. నా సర్ప్రైజెస్ అన్నింటి నేను ఇలాంటివి చేయాలనుకున్నప్పుడల్లా చెయ్యొద్దు, ఎందుకు, ఏంటి ఏమీ అడగడు. నేను నిజంగానే సనా విషయంలో పడిపోయి, సనా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మర్చిపోయా మేమిద్దరం తగు వేసుకున్నాం అనేసి. ఇంకోటి చూపించాలి మీకు, నేను ఒకటి చూపించాను. వాళ్ళు దాని బర్త్డే అని బిర్యానీ వండుకున్నారు కదా, సో మనకి వేడి వేడి బిర్యానీ ఇచ్చారు.
నిజం చెప్తున్నా, సనా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు బిర్యానీ ఎక్కడ చూడలేదండి. మళ్ళీ టేస్టీగా చేస్తారు వాళ్ళు అసలు కదా. ఈ విషయం నేను చెప్తా, నేను టేస్ట్ చేసి. ఇది నా ఫ్రెండ్ చేసిన బిర్యానీ కాదు, టూ మచ్, కానీ బాగుంది టేస్ట్. బిర్యానీ బాగుంది కానీ ఇది రేష్మా చేసిన బిర్యానీ, ఇది సనా చేసిన బిర్యానీ కాదు. నాకు కళ్ళకు గంటలు వేసేసి కూడా మీరు బిర్యానీ పెడితే సనా బిర్యానీ కాదని నేను చెప్పేదాన్ని. అంత పర్ఫెక్ట్ నేను దాని టేస్ట్ తో. వెరీ గుడ్, కానీ టేస్ట్ చాలా బాగుంది. రేష్మా బాగా చేసావు కానీ సనా లాగా చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే కనుక మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్. ఎండలు ఉన్నాయి, జాగ్రత్త.